హాయ్ అండి. విష్ యూ హ్యాపీ పొంగల్, కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా వెజిటేబుల్ పలావ్ అండి. చాలా యమ్మీగా, హెల్తీగా, ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, బీన్స్, టమాటోసు, కరివేపాకు, క్యాప్సికమ్ము, మొత్తం పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీలు, చాలా స్వీట్ కార్ను, జీడిపప్పు, అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో కుక్కర్లో కొంచెము 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం నూనె కూడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసిన తర్వాత మనము పలావ్ సరుకులు ఉంటాయి కదండి, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ చూపించాను కదా ముందుగానే, బిర్యానీ ఆకు ఇవన్నీ పలావ్ సరుకులు వేసుకోవాలండి. తర్వాత గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి, వెజిటేబుల్స్ అన్నీ వేసి మగ్గనివ్వాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం 5-10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేయాలండి. స్వీట్ కార్న్ లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే స్వీట్ కార్న్ తొందరగా ఉడికిపోతుంది ఆ వెజిటేబుల్స్ కంటే. అందుకు లాస్ట్లో వేసాను. కొంచెం సాల్ట్ వేసుకుని, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని వెజిటేబుల్కి తగ్గట్టు మగ్గనివ్వాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసి 1 స్పూన్ పసుపు అండ్ కారం కూడా వేస్తున్నానండి. 1 స్పూన్. మీకు స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఎంత కారం తింటారో అంత కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడి వేసానండి. మసాలా పొడి వేసి ఒకసారి తిప్పుకుని ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కొంచెం కలియబెట్టిన తర్వాత ఆ రైస్కి తగ్గ నీళ్లు పోసుకోవాలన్నమాట. మామూలుగా అయితే 1-1.5 గ్లాస్ వాటర్ వేస్తాం బాస్మతి రైస్కి అయితే, కానీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు 2 గ్లాసులైనా వేసుకోండి. ఎందుకంటే 2 గ్లాసులు వేసుకున్నా సరిపోద్ది, పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టి మనకు సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది వెజిటేబుల్ పలావ్. వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అంటారు మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.